ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఈ సమస్య గురించి ప్రతిసారి మాట్లాడుతున్నారు, బట్ దీనికి ఒక రూపకల్పన అంటే మాత్రం రావట్లా. ఎందుకో ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదా, లేకపోతే ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా అనుగుణంగానే ఉండి వాళ్ళ కోసం మాత్రం మాట్లాడుకుంటున్నారా? ఈ టికెట్ హైప్ అనేది మొదటి నుంచి లేదు, అసలు గతంలో లేదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళంతా ఉన్నప్పుడు ఈ హైప్ క్రియేట్ కాలేదు. సినిమా అనేది సినిమా యూనివర్సల్ అయింది. హాలీవుడ్ సినిమా కూడా తెలుగులో అనువాదమై మనకు పోటీగా వస్తుంది. పక్క భాష సినిమాలు కూడా వస్తున్నాయి. వాటికి భిన్నంగా మనం కొంత కొత్తదనం స్క్రీన్ మీద చూపించగలిగితేనే ఆడియన్స్ మన సినిమాలు చూస్తారన్న అభిప్రాయంతో దానికోసం వ్యయం ఎక్కువ అవుతుంది, ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతుంది. హీరోలు అలా ఎక్కువ రోజులు పనిచేయాల్సి వస్తుంది. గతంలో 30 రోజులు మాక్సిమం 45 రోజులు, మీకు తెలియదా, 45 రోజులు వర్క్ చేస్తే సినిమా అయిపోయేది. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, పుష్ప కోసం 3 సంవత్సరాలు వర్క్ చేయాలి. 3 రెట్లు తీసుకుంటున్నారు. ఇక్కడ శ్రమ ఉంది కదా. 3 రెట్లు ఇదివరకు 10 లక్షలు తీసుకుంటే ఇప్పుడు 30 లక్షలు. శ్రమ ఉంది ఇక్కడ. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా త్రిబుల్ టైం తీసుకుంటున్నారు ఈ సినిమాలకి. శ్రమ ఉంది కాబట్టి దానికి ఇప్పుడు పుష్ప సినిమా బిఫోర్ రిలీజ్ సుమారు 1100 రూపాయల బిజినెస్ జరిగింది. ఇది నాకు తెలిసి 1100 కోట్లు. ఇండియాలో మరే సినిమాకు ఇంత బిజినెస్ జరగలేదు. ఈ బిజినెస్ ఎందుకు జరిగింది? అందులో హీరో ఉండబట్టేగా. ఒక హీరో, ఆ హీరోని తీసేసి నన్ను అప్పాజినో పెడితే కొంటాడు ఎవడన్నా? కొనరు. మేకింగ్ కలిపి డిజిటల్ 650 కోట్లు థియేటర్కి కదా, మేకింగ్ ఛార్జెస్ అవుతాయిగా. మరి ఆ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటరు, ప్రొజెక్షన్ చేస్తున్న ఎగ్జిబిటర్ కు డబ్బులు ఎట్లా రావాలి? ఎన్ని రోజులు ఆడితే రావాలి సినిమా? ఒక థియేటర్లో దీనికి పైరసీ ప్రాబ్లం ఉంది, ఓటీటీ ప్రాబ్లం ఉంది, మరో విధంగా ప్రాబ్లం ఉంది. ఇవన్నిటిని నెగ్గుకొని ఆ సినిమా తన పెట్టుబడిని ఎలా రాబట్టుకోవాలి అంటే కొంత అంటే ఈ టూకు పెట్టినప్పుడు 1200 వెయ్యని కాదు వ్యాపారం. నేను ప్రోడక్ట్ అమ్ముడవుద్దో లేదో అని నాకు ముందు పర్మిషన్ ఉండే నేను ఎక్కువ ప్రభుత్వం అఫీషియల్ గా కదండి థియేటర్ టికెట్ రేట్ పెంచేది. అంటే ప్రభుత్వం ఆ మాత్రం అవగాహన లేకుండానే ఇచ్చేస్తుందా? టికెట్ ధరలు పెంచితే సఫర్ అవుతారు. రాజశేఖర్ రెడ్డి ఇంతవరకు కాదమ్మా, ఎంతవరకు సినిమా నేను చెప్తాను, మేము కలిసాం కనుక ప్రతి చీఫ్ మినిస్టర్ కలిసాం కనుక ఈ విషయంగా సినిమా ఒక్క రాజశేఖర్ రెడ్డి గారికి తప్పితే మిగతా ఇంతవరకు వచ్చిన ఏ సీఎంకి కూడా చంద్రబాబు సినిమా గురించి ఒక 4 అప్పచెప్పాడు. వాళ్ళ నిర్ణయం వాళ్ళ మాట తప్పితే రామారావు గారు సరే మిగతా వచ్చిన వాళ్ళలో ఎవరికి కూడా సినిమా మీద అవగాహన లేదు. ఈ నలుగురు వెళ్ళేదో మాట్లాడతారు, ఈ నలుగురు మాట్లాడేది టీ చాయ్ తాగి బిస్కెట్ తాగి వీళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే సర్వస్వం, వాళ్ళదే నిజం అనుకుంటారు వాళ్ళు. మిగతా వాళ్ళకి ఈ రాజకీయ నాయకులకి ఏమీ తెలియదు. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ అర్థం కాదు. ఒక రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు రాజ్య యువరాజు సినిమాలు నడిపిన చరిత్ర ఆయనకు ఉంది కనుక కొంచెం నాలెడ్జ్ ఉంది. ఎగ్జిబిటర్స్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్స్ ఏంటి, ప్రొడ్యూసర్స్ ఏంటి, ఎంత వస్తుంది, గ్రాస్ ఎంత, నెట్ ఎంత, ఎన్ని లెక్కలు ఆయనకు తెలుసు కనుక ఆయన వ్యతిరేకించాడు. ఇదంతా వద్దు, సినిమా మంచి సినిమా తీయండి, మీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసుకుంటానికి కారణం ఉంది, ఆయన అంగీకరించి కారణం ఉంది. ఎందుకంటే ఒకేసారి బీసీ ఇదివరకు లాగా లేవు, ఎందుకంటే పైరసీ వచ్చేస్తుంది. ఇదివరకు అంటే ప్రింట్ నలిగైపోయేదాకా వెళ్ళేది, అప్పుడు పైరసీ లేదు, బీసీడీ దాకా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆ సీన్ లేదు కనుక ఒకేసారి వేసుకోవాలి, అది కరెక్ట్. అంటే చిట్టిబాబు గారు, మీకు సినిమాలో ఉన్న చాలా మంది ప్రముఖులతో ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి, చాలా మేము చూస్తున్నాం, చాలా ఫంక్షన్స్ లో వాటితో మీరు డైలీ మాట్లాడుతూ ఉంటారు. సో ఈ సమస్య చిన్న సినిమాలు బతకాలన్న ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు, బాగుంది. మరి ఆ దిశగా ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద సినిమాల గురించి మాట్లాడే వ్యక్తులు అక్కడ మాట్లాడుతున్నారు, ఎందుకని మీరు ఎప్పుడు డిస్కస్ చేయలేదు? ఎన్నోసార్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఎన్నో మీటింగుల్లో ఇలాంటి అరుపులు, వాదాలు మా చెప్పడం తీసుకెళ్తున్నాం. ఓకే, మెమోరాండం తయారు చేస్తున్నాం, మెమోరాండంలో ఉంటుంది ఇవన్నీ. మెమోరాండంలో 1 2 3 4 5 6 7 8 ఉంటుంది. ఈ 1 2 3 4 5 డిసైడ్ అయిపోతుంది మీటింగ్ లో. ఈ 6 7 8 9 పెండింగ్ లో ఉంటాయి. చూస్తామన్నారు, చేస్తామన్నారు. ఈ మాట నేను ఒక 20 సంవత్సరాలుగా వింటున్నాను. చిన్న సినిమాల గురించి ఒక 10-15 సంవత్సరాలుగా అనేక మీటింగ్లు ఇది చూస్తామన్నారు, చేస్తారు. ఈ టాపిక్స్ ఎక్కడ ఉంటాయి? 8 9 10 11 12. ఆ ఫస్ట్ 7 ఏమో వాళ్ళకి సంబంధించి ఉంటాయి. ఇదే ఎజెండా. అంటే చిత్తశుద్ధి లేకపోవడం, స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం. అంటే ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్లు స్టడీగా ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ గా సినిమా తీసేవాళ్ళు.
ఈ చిన్న ప్రొడ్యూసర్లు ఇవాళ 100 మంది వస్తారో వెళ్ళిపోతుంటారు, వస్తారో వెళ్ళిపోతుంటారు. 25 మంది ఒక మర్రి చెట్టు లాగా అనమాట. 25 మంది మిగులుతారు, 70 మంది. ఇవాళ ప్రొడ్యూసర్ మీటింగ్ పెట్టామనుకో, ప్రొడ్యూసర్ మీటింగ్ పెడితే ఇవాళ ఒక 50 మంది వస్తారు చిన్న ప్రొడ్యూసర్లు. నెక్స్ట్ ఇయర్ పెట్టామనుకోండి, ఈ 50 మంది ఉండరు, దీంట్లో 10 మంది ఉంటారు, వేరే 50 లేదు. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ పెద్ద ప్రొడ్యూసర్లు అన్నారు కదా, నేను ఇండస్ట్రీకి అంటే ఒక జర్నలిస్ట్ గా వచ్చినప్పుడు అప్పుడు కనిపించిన ప్రొడ్యూసర్లు ఎవరు ఇప్పుడు లేరు. ఇప్పుడు తీస్తున్న మైత్రి కావచ్చు, పీపుల్స్ మీడియా, దిల్ రాజు, వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పాత ప్రొడ్యూసర్లు ఏమయ్యారు? వాళ్ళు బతికే ఉన్నారు, సినిమా రెగ్యులర్ గా సినిమాలు తీసే వాళ్ళు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే ఉంటారు. పాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను 1970లో క్లాప్ కొట్టానమ్మా. ఆ రోజు నుంచి సినిమాలు సొంత సినిమాలు చేస్తున్నాను, బయట సినిమాలు చేసి చూస్తున్నాను. నేను ఈ హైదరాబాద్ వచ్చే ఒక 20 సంస్థలు ఉండేమో మెడ్రాస్ లో. 20 సంస్థలు, వాటి పని రెగ్యులర్ గా సినిమాలు తీయటమే, అదే పనిగా ఉండేది. 20 సంస్థలు. ఇవాళ అలా 20 సంస్థలు రెగ్యులర్ గా సినిమాలు తీసేవాళ్ళు లేరు. ఇవాళ కార్పొరేట్ తరహా నిర్మాణం అయిపోయింది. కాంబినేషన్స్ కలపడం, సినిమా తీయడం, వ్యాపారం చేసుకోవడం, ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం పర్మిటేషన్. A+B హీరోయిన్, హీరో, డైరెక్టర్, ఈ 3 1+1 50 కోట్లు. ఓకే, ఇచ్చేయటమే, కథ లేదు, కాకరకాయ లేదు, బేసిక్ గా అనేది కూడా వ్యాపారం కాబట్టి దాన్ని మనం తప్పుపట్టలేం కాదు, విషయం ఉండాలి కదా. ఇప్పుడు రామానాయుడు గారు తీశారు మొగల సినిమా అంటే, ఆయన పెద్ద పెద్ద సినిమాలు తీశాడు, స్టార్, కానీ కథల మీద, కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ తీసేవారు. ఈ కాంబినేషన్ మీద కాన్సన్ట్రేషన్ కాదు. ఇప్పుడు కాంబినేషన్ మీద కాన్సన్ట్రేషన్ చెప్తే కంటెంట్ మీద కాంబినేషన్. ఇది సినిమా ఫీల్డ్ ఫెయిల్యూర్ ఒక కారణం. అది అనేక సార్లు మా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. సరే మీరు తీసి చూపించండి అంటారు, నాకు హీరో కాల్ షీట్లు ఇవ్వండి, నేను చేస్తాను. ఇదే చిన్న సినిమా ప్రాబ్లం, చాలా మంది ప్రొడ్యూసర్లకు ఎదుర్కొంటున్న ప్రాబ్లం అది. ఒక హీరోను బ్లాక్ చేసి పెట్టాలంటే మినిమం 5 CR ఇవ్వాలి. అది సరే. ఇప్పుడు మనం చిన్న సినిమాల విషయం మాట్లాడితే, చిన్న సినిమా ఇప్పుడు పుష్ప సినిమాకు రేట్ ఎందుకు పెంచారు? ఆ రేటు పెంచినా ఎందుకు వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు అంటే, ఆడియన్స్ టికెట్ కొంటారు కాబట్టి. ఇదే చిన్న సినిమాకు రెగ్యులర్ టికెటే కదా, 50 రూపాయల టికెట్ పెంచడం అనేది కొంచెం బెడిసి కొట్టినట్టుగా కాదు. చిన్న సినిమాకు రెగ్యులర్ టికెటే కదా, 50 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన రేటే జరుగుతుంది. మరి సక్సెస్ శాతం ఇయర్లీ మనం రివ్యూ చూసుకుంటే చిన్న సినిమాలో ప్రభుత్వం 150 రూపాయలు, 150 రూపాయలు అక్కడికి వెళ్ళినా మల్టీప్లెక్స్ లోకి వెళ్తుంది కాదు, మీరు సింగిల్ స్క్రీన్. తేడా ఏంటంటే, ఆయన చెప్పిన దానికి ఆయనకి అనుభవం ఉంది, చెప్పేదానికంటే తేడా ఏంటంటే, ఇదివరకు 3 క్లాసులు ఉండేవమ్మా. పైన రిజర్వ్డ్, కింద చైర్లు, ఆ కింద చైర్లు, 3 క్లాసులు. ఆ రోజులు వేరండి. ఈ 3 క్లాసులు బ్లాక్ అండ్ వైట్ లోకి వెళ్తే కలర్ వచ్చినా కూడా కలర్ వచ్చినా కూడా అమ్మా 3 క్లాసులు ఉండటం వల్ల ఏంటంటే, అందుకనే ఆ రోజుల్లో హిట్, యావరేజ్, అబవ్ యావరేజ్ కూడా ఉండేది. బతికి బట్ట కట్టేది. పైన రిజర్వ్ క్లాస్ ఫుల్ అయిపోయినా కింద ఫుల్ అయిపోయితే బతికి బట్ట కట్టేది సినిమా. ఇవాళ కింద క్లాస్ లేదు, పై క్లాస్ లేదు, ఒకే క్లాస్ మొత్తం. అయితే ఫట్టు లేకపోతే హిట్ అనే దౌర్భాగ్య స్థితికి వచ్చింది. మధ్యలో బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. అందువల్ల చిన్న సినిమాలు నలిగిపోతుంది. ఈ చిన్న సినిమాలకు అసలు సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, రిలీజ్ చేయడానికి వీళ్ళతోటి పోటీ పడి, వీళ్ళ ఆడియో ఫంక్షన్లు, వీళ్ళ హంగామాకి, దాంతో చిన్న సినిమా ఎక్కడ పోటీ పడతారమ్మా? ఆడియో ఫంక్షన్ కే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. చిన్న సినిమా తీసి అదొకటైతే, ఇంకోటి ఏంటంటే, చాలా మంది సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించే వాళ్ళు కనీస అవగాహన లేకుండా వచ్చి ఏదో ఆ గ్లామర్, ఆ టీవీలో కనిపించాలనో, లేకపోతే వచ్చేసి అంటే సరైన అవగాహన లేకపోవడం, దాని మీద వ్యవసాయాలు చేసి అలాని కాదు, తీసే ఫీల్డ్ ఇది. నాకు తెలిసి